ఫ్రెండ్స్ ఈ టైంలో బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ అప్లై చేసుకున్న వాళ్ళకి మంచి హోలీ ఆఫర్స్ అయితే వస్తున్నాయి. సో మీలో ఇంకా ఎవరికైనా బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ లేని వాళ్ళు ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. సో ఇది ఫెస్టివల్ టైం కాబట్టి మీకు ఈజీగా అప్రూవల్ ఉంటుంది అండ్ ఫెస్టివల్ టైం కాబట్టి మీకు ఎక్స్ట్రా ఆఫర్స్ బెనిఫిట్స్ అన్ని కూడా వస్తాయి. అండ్ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ అనేది ప్రతి ఇంట్లో ఒకరికి కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఎవరైనా ఇంట్లోకి టీవీ, ఏసీ, రిఫ్రిజిరేటర్స్ ఇట్లాంటి ఎలక్ట్రానిక్స్ అనేవి కామన్ గా కొంటుంటాం కాబట్టి ఎలాంటి వడ్డీ లేకుండా మనం ఈఎంఐలో ఈ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డుతో తీసుకోవచ్చు. సో ఎప్పుడు అప్పుడు మనకు అవసరం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఒకరు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఈ వీడియోలో ఇప్పుడు బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ అప్లై చేసుకున్న వాళ్ళకి ఎలాంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తున్నాయి అండ్ ఈ కార్డుకి ఎట్లా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకున్న తర్వాత కార్డుని ఎట్లా యూజ్ చేసుకోవాలి, అంటే ఈ కార్డు ద్వారా మీకు కావాల్సిన వస్తువుల్ని ఈఎంఐలో ఎట్లా కొనుక్కోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోని క్లియర్గా కంప్లీట్గా చూడండి. మీకు ప్రతి దానిపైన కూడా క్లారిటీ వస్తుంది, ఎట్లాంటి డౌట్ అనేది ఉండదు. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ కార్డుకి సంబంధించిన బెనిఫిట్స్ అన్ని మీరు చూసిన తర్వాత ఎవరైతే కార్డు తీసుకోవడానికి ఇంట్రెస్టెడ్ గా ఉంటారో సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వీడియో డిస్క్రిప్షన్ లో అండ్ కమెంట్ బాక్స్ లో ఆఫీషియల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి, మీరు బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ పోర్టల్కి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. నేను అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఈ కార్డుకి సంబంధించిన ఈ హోలీ బెనిఫిట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ హోలీ టైంలో బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు తీసుకున్న వాళ్ళకి మీకు కార్డు అనేది యాక్టివేషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు మీకు ఫ్లాట్ 1000 రూపీస్ అనేది వీళ్ళు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. అంటే ఎగ్జాంపుల్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు అనేది అప్లై చేసుకొని యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీరు ఇవాళ రేపో ఏదైనా మీకు కావాల్సిన ప్రొడక్ట్ అనేది పర్చేజ్ చేసుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ ఒక 15,000 రూపాయలు పెట్టి మొబైల్ అనేది పర్చేజ్ చేసుకున్నారనుకోండి ఈఎంఐ కార్డు పైన, మీకు 15,000 రూపాయల్లో మీకు 1000 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది మీరు మొబైల్ తీసుకున్న తర్వాత. అట్లా మీకు ఫ్లాట్ 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంది. ఇదొక బెనిఫిట్. ఇంకొక మంచి సూపర్ బెనిఫిట్ ఏంటంటే ఈ టైంలో బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు తీసుకున్న వాళ్ళకి ఎలాంటి యాన్యువల్ ఫీ అనేది లేదు. సో నార్మల్ టైంలో బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు తీసుకున్న వాళ్ళకి జాయినింగ్ ఫీ ఉంటుంది కదా, జాయినింగ్ ఫీ కాకుండా కార్డు వాడుకున్నప్పుడు ఇయర్లీ కొంత ఛార్జ్ అనేది పడుతుండే, 169 180 రూపీస్ అట్లా పడుతుండే. సో ఇప్పుడు కార్డు యాక్టివేట్ చేసుకున్న వాళ్ళకి ఎలాంటి యాన్యువల్ ఫీ లేదు. జస్ట్ సింగిల్ టైం పేమెంట్. కార్డు తీసుకున్నప్పుడు ఏదైతే మీకు 500 చేంజ్ పేమెంట్ ఉంటుందో ఆ పేమెంట్ చేస్తే సరిపోద్ది. లైఫ్ టైం మీకు ఫ్రీగా ఉంటుంది. ఎట్లాంటి ఛార్జ్ అనేది సంవత్సరం పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంకొక బెనిఫిట్ 6 months సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ అయితే వస్తుంది. సో ఇది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ లైక్ ఆహా కానీ, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవి ఎట్లా ఉన్నాయో వాటిలాగా ఇది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్. ఇందులో మీకు స్పోర్ట్స్ కానీ, మూవీస్ కానీ, వెబ్ సిరీస్, కొత్త సినిమాలు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ఇందులో ఒకవేళ మీకు ఇది అవసరం పడి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అమెజాన్ ప్రైమ్ లాగా అనుకుంటే మంత్లీ 399 రూపీస్ ఉంటుంది. అట్లాంటిది 6 months సబ్స్క్రిప్షన్ అనేది మీకు ఫ్రీగా వస్తుంది. 6 months 400 రూపీస్ అంటే 2400 వర్త్ సబ్స్క్రిప్షన్ మీకు ఫ్రీగా వస్తుంది. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మ్యాక్స్ షాపింగ్ ఉంది కదా, నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. ఈ మ్యాక్స్ లో మీకు కావాల్సిన ఏమైనా షాపింగ్ చేశారనుకోండి వెబ్సైట్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ, మీకు 25% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. కూపన్ కూడా అనేది యూజ్ చేయాలి. ఆ కూపన్ కూడా అనేది నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. సో ఇవి హోలీ టైంలో ఈ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్. సో ఇప్పుడు ఈ కార్డుకి అప్లై చేసే ప్రాసెస్ అనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్ గా మీకు స్క్రీన్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తా. కంప్లీట్ గా చూడండి, మీకు ఎక్కడ కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. సో ఈ కార్డుకి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో, కమెంట్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తా. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి, మీరు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న పేజ్ కి వెళ్తారు, బజాజ్ ఈఎంఐ కార్డుకి అప్లై చేసుకునే పేజ్ కి. సో ఈ కార్డుకి అప్లై చేసుకోవడానికి మొబైల్ నెంబర్ దగ్గర మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ ఇక్కడ గెట్ ఇట్ నౌ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్, మీ పాన్ కార్డ్ లో ఏ విధంగా మీ నేమ్ ఉంటుందో అట్లా ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఆటో ఫిల్ డీటెయిల్స్ దగ్గర జస్ట్ దీన్ని టర్న్ ఆఫ్ చేసుకోండి. టర్న్ ఆఫ్ చేసుకొని ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి పాన్ కార్డ్ లో ఉన్నట్లు. ఇక్కడ మీ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. సిటీ దగ్గర మీ దగ్గరలో ఉన్న సిటీ, ఇన్ కేస్ మీరు విలేజ్ లో ఉంటున్నారనుకోండి, మీకు 10-15 కిలోమీటర్ల దూరంలో, 20 కిలోమీటర్ల దూరంలో ఏదో ఒక సిటీ ఉంటుంది కదా, ఆ సిటీ పేరు ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీరు సిటీలోనే ఉంటే ఆ సిటీ పేరే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఏం వర్క్ చేస్తారు, సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సరే సాలరీడే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎలిజిబిలిటీ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. మీ సాలరీ సర్టిఫికేట్స్ ఏం వెరిఫికేషన్ అట్లాంటివి ఏమి కూడా ఉండవు. తర్వాత మీ జెండర్, మీరు మేలా ఫీమేల్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత జిఎస్టీఎన్ నెంబర్ దగ్గర ఏది ఎంటర్ చేయాలని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ ఏది ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని బ్లాంక్ గా వదిలిపెట్టేసి ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఫైనల్ గా మీకు ఇక్కడ బజాజ్ ఈఎంఐ కార్డ్ లిమిట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మా ఫ్యామిలీ మెంబర్ కి నేను కార్డ్ అప్లై చేస్తున్నా, కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి 1,25,000 రూపీస్ లిమిట్ అయితే వచ్చింది. ఈ విధంగా మీకు కూడా ఎంతో కొంత లిమిట్ అనేది వస్తుంది. ఆ లిమిట్ చూసుకొని ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేయండి. తర్వాత లొకేషన్ పర్మిషన్స్ అడుగుద్ది, అలో చేసేయండి. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ లో ఉన్నట్లు ఫోటో ఫేస్ చేసుకుంటది అండ్ ఇక్కడ అడ్రస్ అనేది ఫేస్ చేసుకుంటది. సో అడ్రస్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోండి. సో కరెక్ట్ గా ఉంటే కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఇన్ కేస్ అడ్రస్ లో ఏదైనా మిస్టేక్స్ ఉన్న, తప్పున్న అప్డేట్ అడ్రస్ పైన క్లిక్ చేసుకొని కొత్త అడ్రస్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మీ టోటల్ కార్డ్ లిమిట్ అనేది 1,25,000 చూపిస్తుంది.
ఇందాక చూపించినట్లుగా ఫస్ట్ ట్రాన్సాక్షన్ లోన్ లిమిట్ అనేది 50,000 చూపిస్తుంది. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఈ కార్డు వచ్చినాక మీరు ఏదైతే ఫస్ట్ కొనుక్కునే ఐటమ్ ఉంటుందో అది 50,000 లోపు మాత్రమే కొనుక్కోమని చెప్తుంది, పర్చేజ్ చేయమని. తర్వాత ఈ కార్డుకి ఫీ అనేది 599 రూపీస్ అనేది ఉంటుంది. కార్డు ఫీ వచ్చేసి 530, కన్వీనియన్స్ ఫీ వచ్చేసి 69 రూపీస్, 599 రూపీస్ మీకు పే చేయమని అడుగుద్ది. సో మీరు ఇప్పుడు ఈ కార్డుకి 599 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో కొంతమందికి 599 కాక బజాజ్ ఈఎంఐ కార్డు రిజెక్ట్ అవుతే కంగ్రాచులేషన్స్ అని వచ్చిన దగ్గర ఏమొస్తున్నది అని అంటే అది వేరే ప్రోడక్ట్కి తీసుకెళ్ళి అక్కడ 620 రూపీస్ 699 రూపీస్ అడుగుతుంది. అసలు అట్లా అడగదు. మీకు బజాజ్ ఈఎంఐ కార్డుకి 530 రూపీస్ లేకపోతే 599 రూపీస్ ఇట్లా మాత్రమే అడుగుతుంది. ఈ పేమెంట్ అడిగితేనే మీరు పే చేయండి. వేరేలా 600కి పైగా అడిగితే మీరు అస్సలు పేమెంట్ చేయకండి. అది బజాజ్ ఈఎంఐ కార్డు కాదు, అది వేరే వ్యాలెట్ కేరు, అది మీకు పనికిరాదు. బజాజ్ వాళ్ళదే, కాకపోతే అది మీకు పనికిరాదు. సో 599 చూసుకొని ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. ఈ 599 రూపీస్ మీరు యూపీఐ ద్వారా అంటే ఫోన్పే, గూగుల్ పే ద్వారా కట్టొచ్చు, డెబిట్ కార్డు ద్వారా, క్రెడిట్ కార్డు ద్వారా కూడా కట్టొచ్చు. సో మీకు ఎట్లా కన్వీనియంట్గా ఉంటే అట్లా కట్టేసుకోండి. యూపీఐ అనేది ఈజీగా ఉంటుంది అందరికీ. యూపీఐ సెలెక్ట్ చేసుకొని పే నౌ పైన క్లిక్ చేస్తున్నాను నేనైతే. తర్వాత ఫోన్పే, పేటిఎం ఇవన్నీ ఆప్షన్స్ వచ్చినాయి. సో జస్ట్ ఫోన్పే పైన క్లిక్ చేస్తున్నా. ఫోన్పే పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ మొబైల్లో ఫోన్పేకి రీడైరెక్ట్ అయిపోద్ది. పిన్ అడుగుద్ది, పే పైన క్లిక్ చేసి పిన్ ఎంటర్ చేస్తే పేమెంట్ అనేది అయిపోద్ది. ఇన్ కేస్ ఫోన్పేకి రీడైరెక్ట్ అవ్వకపోతే ఇక్కడ యూపీఐ ఐడి అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీ యూపీఐ ఐడి ఎంటర్ చేసినా కానీ మీకు 599 రూపీస్ పేమెంట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇట్లా టైం సెకండ్స్ అనేది పడి ఈ టైం సెకండ్స్ అయ్యేలోపు మీరు ఆ పేమెంట్ అయితే చేసేస్తే అయిపోతుంది. పేమెంట్ చేసినాక పేమెంట్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా వస్తుంది. మీరు ఎక్కడ కూడా ఏం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఏం క్లిక్ చేయకండి, బ్యాక్ కూడా ప్రెస్ చేయకండి. సో ఆటోమేటిక్గా ఇది యువర్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ హాస్ బీన్ ఇష్యూడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయితే వస్తుంది. సో ఇక్కడతో మీ కార్డ్ అనేది ఇష్యూ అయింది, కార్డుకి మీరు పేమెంట్ చేశారు. కాకపోతే మీరు ఈ మ్యాండేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ మ్యాండేట్ అని అంటే మీరు బజాజ్ ఈఎంఐ కార్డును వాడి ప్రొడక్ట్స్ ఈఎంఐలో ఇన్స్టాల్మెంట్స్లో కొనుక్కున్న తర్వాత మీ ఏ బ్యాంక్ అకౌంట్లో నుంచి మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అనేది కట్ అవ్వాలి. సో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని మీరు ఇప్పుడు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ యాక్టివేట్ నౌ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ బ్యాంక్ నుంచి అయితే డబ్బులు కట్ అవ్వాలనుకుంటున్నారో మంత్లీ ఈఎంఐ అనేది మీరు ప్రొడక్ట్ కొన్న తర్వాత, ఇప్పుడు కాదు ప్రొడక్ట్ కొన్న తర్వాతనే కట్ అవుతాయి. ఆ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి. ఆ బ్యాంక్ యొక్క అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. అది సేవింగ్సా కరెంటా, మాక్సిమం అందరికీ సేవింగ్సే ఉంటుంది. సో సేవింగ్స్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ వస్తాయి. కన్ఫర్మ్ చేసుకొని రిజిస్ట్రేషన్ అంటే ఈ బ్యాంక్ అకౌంట్ మీదే అని చెప్పేసి ఎట్లా వెరిఫై చేసుకుంటారని అడుగుతుంది. డెబిట్ కార్డ్ ద్వారానే, నెట్ బ్యాంకింగ్ ద్వారానే. డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్ మనలో ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ఈజీ ఆప్షన్. ఇన్ కేస్ మీకు నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ తెలిస్తే నెట్ బ్యాంకింగ్తో వెళ్ళండి. నేను మాత్రం డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ డెబిట్ కార్డ్ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసి వస్తుంది. ఇక్కడ ఐ అగ్రీ బాక్స్ అనేది టిక్ చేయండి. టిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ వస్తాయి. మీ అకౌంట్ నెంబర్, స్టార్ట్ డేట్ అంటే ఈ మ్యాండేట్ ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం కదా, ఇవాళ డేటు అండ్ ఎండ్ డేటు 2064 వరకు ఈ మ్యాండేట్ ఉంటుంది. సో ఇక్కడ చాలా మంది ఏం కన్ఫ్యూజ్ అవుతున్నారంటే 2064 దాకా మేము ఈఎంఐలు కట్టాలా అండ్ ఇక్కడ 25,000 ఉంది. 25,000 అనేది మా బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుందని కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇది అట్లా కాదు. ఈ 25,000 అనేది మీ మంత్లీ ఈఎంఐ ఎప్పుడైతే ఫ్యూచర్లో మీరు ఈఎంఐలో పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ ఒక 75,000 ప్రోడక్ట్ ఉందనుకోండి, 75,000 ప్రోడక్ట్ని 3 నెలలు ఈఎంఐలో పెట్టుకుంటే మంత్లీ 25,000 వస్తుంది కదా. 25,000 వరకు మీరు ఇన్స్టాల్మెంట్స్ పెట్టుకోవచ్చు. అంతే తప్ప 25,000 మీ అకౌంట్లో నుంచి కట్ అవుతాయని కాదు. అండ్ ఈ మ్యాండేట్ కూడా ఇప్పుడు చేసుకుంటే 2064 దాకా మళ్ళీ మీకు బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ ఉండదు. సో 2064 అనగానే టెన్షన్ అవ్వకండి. జస్ట్ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మీ ఏటీఎం కార్డ్ నంబరు, దాని ఎక్స్పైరీ డే, మంత్, ఇయర్, సివివి నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ బ్యాంక్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. మీరు ఇక్కడ ఏమీ కూడా క్లిక్ చేయకండి, ఆటోమేటిక్గా అదే ఇంకొక పేజ్కి తీసుకెళ్తుంది. మీరు ఎక్కడ కూడా బ్యాక్ క్లిక్ చేయకండి. ఈ మ్యాండేట్ రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా రావాలి. మీకు ఈ విధంగా వస్తేనే ఈ మ్యాండేట్ సక్సెస్ అయినట్టు. తర్వాత నెక్స్ట్ పేజ్కి కూడా ఆటోమేటిక్గా ఇదే తీసుకెళ్తుంది. ఇక్కడ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చింది చూడండి. సో ఇక్కడితో మీ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్, యాక్టివేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా అయిపోయింది. మీకు ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ కూడా వచ్చింది చూడండి. సో మీరు ఇప్పుడు వ్యూ కార్డు పైన క్లిక్ చేసినట్లయితే మీకు కార్డుకు సంబంధించిన నంబరు ఇవన్నీ కూడా అన్లాక్ అవుతాయి. అవన్నీ కూడా మీరు అక్కడ చూసుకోవచ్చు. అండ్ బజాజ్ ఈఎంఐ కార్డ్ యాప్ కూడా ఉంటుంది ప్లే స్టోర్లో. ఆ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ ఏదైతే కార్డు కనబడుతుందో ఇప్పుడు మీకు యాక్టివేట్ అయిన కార్డు అక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి కూడా మీరు కార్డ్ యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో నేను ఇక్కడే మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏంటంటే ఆన్లైన్లో బజాజ్ ఈఎంఐ కార్డు తీసుకున్న తర్వాత ఫస్ట్ ప్రోడక్ట్ ఎక్కడ కొనాలి అని చాలా మందికి డౌట్ ఉంది. సో వీళ్ళు రీసెంట్గా అంటే కొన్ని రోజుల క్రితం వీళ్ళ మోడల్ అయితే చేంజ్ చేశారు. అంతకుముందు బజాజ్ ఈఎంఐ కార్డు ఆన్లైన్లో తీసుకున్నాక డైరెక్ట్గా అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కొనుక్కోవడానికి యాక్సెస్ అయితే ఉంటుండే. బట్ ఇప్పుడు ఏంది అని అంటే మీకు బజాజ్ ఈఎంఐ కార్డు యాక్టివేట్ అయిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే
మీ దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్లో ఏదో ఒక ఐటమ్ అనేది పర్చేజ్ చేయాలి. ఫస్ట్ ప్రోడక్ట్ అనేది ఆఫ్లైన్లో తీసుకున్న తర్వాత సెకండ్ ప్రోడక్ట్ నుంచి మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మేక్ మై ట్రిప్, యాత్ర, క్రోమా, రిలయన్స్ ఎందులో అయినా కానీ మీరు ఆన్లైన్లో కూడా ట్రాన్సాక్షన్ అనేది చేసుకోవచ్చు. ఈ ఒక్క కండిషన్ అనేది వీళ్ళు రీసెంట్గా అప్డేట్ చేశారు. సో ఈ రకంగా బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ ప్రోడక్ట్ ఎలా కొనుక్కోవాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రకంగా మీరు ఫస్ట్ ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేయండి. అండ్ ఫస్ట్ ప్రోడక్ట్ ఆఫ్లైన్లో కొనాలి కదా, మరి ఆన్లైన్లో కార్డు ఎందుకు అప్లై చేసుకోవడం, ఆఫ్లైన్లో వాళ్ళు అక్కడ అప్లై చేస్తారు కదా, మాకు ఇదంతా రిస్క్ ఎందుకని కూడా కొంతమంది అనుకుంటారు. ఆన్లైన్లో కార్డు అప్లై చేసుకోవడం వల్ల మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఆన్లైన్లో కార్డు అప్లై చేసుకుంటే ఇప్పుడు హోలీ ఆఫర్స్ అని చెప్పిన కదా, ఇట్లాంటి ఏమన్నా ఆఫర్స్ ఉంటే మీకు వర్తిస్తాయి. ఇంకొక బెనిఫిట్ ఏంటి అని అంటే, ఎగ్జాంపుల్ మీ ఎలిజిబిలిటీ అనేది రాలేదనుకోండి, షోరూమ్కి వెళ్ళిన తర్వాత మీకు కావాల్సిన ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు, రేట్ మాట్లాడుకుంటారు, అన్నీ అయిపోతాయి. మీరు బజాజ్ ఈఎంఐ కార్డుకి అప్లై చేసే వరకు ఎలిజిబిలిటీ రాకపోతే మీరు అక్కడ నుంచి డిసప్పాయింట్ అయ్యి తిరిగి ఇంటికి రావాల్సి వస్తుంది. అదే మీరు ఇంటి దగ్గర ఉండి ఆన్లైన్లోనే ఈ కార్డు అప్లై చేసుకున్నారు అనుకోండి, ఎలిజిబిలిటీ వచ్చి మీకు లిమిట్ వచ్చింది అనుకోండి, సో మీరు హ్యాపీగా వెళ్ళి ప్రొడక్ట్ అనేది తీసుకుంటారు. ఎలిజిబిలిటీ రాలేదనుకోండి, మీరు ఇంకొక ఆల్టర్నేటివ్ అనేది చూసుకుంటారు. సో ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడం ద్వారా మీకు అడ్వాంటేజ్. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.